చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ అభ్యర్థి చింత రామచంద్రారెడ్డి నామినేషన్ పెండింగ్ లో పడింది. నామినేషన్ తో పాటు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వలేదని పెండింగ్ లో పెట్టారు. చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ అభ్యర్థి చింత రామచంద్రారెడ్డి నామినేషన్ పెండింగ్ లో పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్, వివాదం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ విజయ్ చంద్రగా. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి వేసినటువంటి నామినేషన్లు నోటీస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోవడంతో అక్కడ అధికారులు ఈ నామినేషన్ పెండింగ్ లో పెట్టినట్లు మనకు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఈ నామినేషన్ మొత్తం ఆయన 4 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 4 సెట్లు నామినేషన్ కూడా ఆయన ఈ నోటీస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోవడంతో ఈవేళ స్కూటీలో ఈ విషయాలన్నీ కూడా బయటపడడంతో అక్కడ అధికారులు క్లారిటీ కోసం దీనిపైన పై అధికారులను సంప్రదిస్తున్నారు. మొత్తానికి నామినేషన్ ఉపసంహరణ రోజు కూడా ఈ నోటీస్ సర్టిఫికెట్ ఇవ్వచ్చినటువంటి ఒక ప్రచారం అయితే అక్కడ స్థానికంగా జరుగుతుంది. మొత్తానికి దీనిపైన ఎన్నిక అధికారులు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఈ నోటీస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఇతర పార్టీ అభ్యర్థులు కూడా కావచ్చు, దీనిపైన కొంత అభ్యర్థులను తెలియజేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు వెళ్ళి కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఈ 4 సెట్ల నామినేషన్ లో కూడా ఆయన నోటీస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు వైసీపీకి సంబంధించి అభ్యర్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ క్షణానికి ఏం జరుగుతున్నది ఒక గందరగోళ పరిస్థితులు వాళ్ళు ఒక ఆందోళనతో కలిసి టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్లు మనకు స్పష్టమవుతోంది. విజయ్ చంద్రిక. రైట్ మనోహర్, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఎలా పెండింగ్ లో పడిందో, మరోవైపు కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ నామినేషన్ పై కూడా అభ్యంతరాలున్నట్టు తెలుస్తోంది. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి వైసీపీ తరపు నుంచి హఫీజ్ ఖాన్ నామినేషన్ కూడా అభ్యంతరాలున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, హఫీజ్ ఖాన్ నామినేషన్ పై ఏర్పడిన అభ్యంతరాలు ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? విజయ్ చంద్రిక, కర్నూలు అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హఫీజ్ ఖాన్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం. అయితే ఇవాళ పరిశీలనలో ఉండడంతో స్కూట్నీలో ప్రధానంగా ఏదైతే అఫిడవిట్ లో, అదేవిధంగా బీ ఫామ్ లో సర్నేమ్ కొంత తేడాగా ఉండడం వల్ల, అదేవిధంగా అఫిడవిట్ లో కరెక్ట్ గా ఉండడం వల్ల, సో రెండింటిలో కూడా ఎన్నికల అధికారులను పరిశీలించడం జరిగింది. అయితే పేరుకు ముందు ఉండాల్సినటువంటి సర్నేము వెనక తర్వాత రాసి ఉండడాన్ని కూడా ఎన్నికల అధికారులు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా టీడీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి లాయర్లు కూడా వాటిని ఐడెంటిఫై చేసి తిరస్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల అధికారులన్నింటినీ కూడా దాదాపు హఫీజ్ ఖాన్ సంబంధించినటువంటి అఫిడవిట్, బీ ఫామ్ అన్నిటిని కూడా 2 గంటల పాటు పెండింగ్ లో పెట్టి ఫైనల్ పరిశీలించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా ఏదైతే ఈ కర్నూలు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి తెలియజేయడం జరిగింది. ఫైనల్ ఒకసారి చూసి అన్నిటిని కూడా ఈ మాన్యువల్ ప్రకారం ఒకసారి చూసుకొని అంతా కూడా చేసిన తర్వాత ఫైనల్ గా ఏదైతే ఈ సర్నేమ్ అనేది ముందుగానే వెనుకగానే రాయొచ్చు, సో ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా ఎన్నికల అధికారులు తెలియజేసి ఎట్టకేలకు కర్నూలు అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ నామినేషన్ కూడా ఆమోదించడం జరిగింది. విజయ్ చంద్రిక. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.